తెలుగుని తప్పనిసరి చేస్తూ సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ లాంటి కోర్సుల్లో 9th అండ్ 10th క్లాసుల్లో ఖచ్చితంగా తెలుగు ఉండాలి అని చెప్తూ తెలంగాణ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని జియో కూడా జారీ చేయడం అనేది ఖచ్చితంగా మంచి పరిణామం. సాధారణంగా చాలామంది మాతృభాషలోనే బోధన జరగాలి, తెలుగుని చాలా ఎక్కువగా ప్రామినెంట్గా పెట్టాలి అని అంటుంటారు. నేను ఎందుకు దాన్ని అంత యాక్సెప్ట్ చేయను, అన్సైంటిఫిక్ అంటాను నేను. ఎందుకంటే మన ఇంటర్నేషనల్ లెవెల్లో ఆలోచించినప్పుడు ఇంటర్నేషనల్గా ఉన్న లాంగ్వేజ్ ఏంటి అంటే ఇంగ్లీష్. అంటే ఇంగ్లీషు తప్పనిసరిగా వచ్చి తీరాలి. మన ప్రపంచ భాషలతోటో ప్రపంచ వ్యక్తులతోటో అనుసంధానం అవ్వాలి అంటే మనం మాట్లాడేది అవతల వాళ్ళకి అర్థం కావాలి, అవతల వాళ్ళు మాట్లాడేది మనకి అర్థం కావాలి. అప్పుడు కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయి ఉండాలి. అందుకనే భారతదేశంలో త్రిభాష సూత్రం 3 లాంగ్వేజ్ ఫార్ములాలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చెప్పినా, అంతకుముందు ఎప్పటి నుంచో ఉన్న భారతదేశంలో చట్టాలు చెప్పినా ఏం చెప్తాయంటే ఇంగ్లీష్ కంపల్సరీ చేసి, నార్త్ ఇండియన్స్ ఏమో హిందీతో పాటు ఒక సౌత్ ఇండియన్ లాంగ్వేజ్, సౌత్ ఇండియన్స్ ఏమో ఇంగ్లీషు హిందీతో అంటే సౌత్ ఇండియన్ లాంగ్వేజ్తో పాటు హిందీని కంపల్సరీ చేస్తూ అని చెప్పి భారతదేశంలో పక్కన ఇంగ్లీషు కంపల్సరీగా ఉంటూ హిందీ కంపల్సరీగా ఉంటూ నేటివ్ ఇండియన్ లాంగ్వేజ్ని కూడా కంపల్సరీ చేసే ఒక అత్యద్భుతమైన కాంప్రహెన్సివ్ అవుట్లుక్ తోటి ఉంది. సరే, తమిళనాడు ప్రభుత్వం దాని మీద ఇప్పుడు చాలా అతిపెద్ద ఎక్కువగా చర్చ చేయబడుతుంది. అందులో న్యాయాలు కూడా ఉన్నది. వేరే వీడియోలు ఇప్పటికే నేను చేసి ఉన్నాను. పాయింట్ అలా ఏంటంటే, ఒక మాటలో చెప్పాలి అంటే త్రిభాషా సూత్రాన్ని సైంటిఫిక్గా అమలు చేయగలిగి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న 9th and 10th క్లాసుల్లో కూడా తెలుగుని కంపల్సరీగా వన్ ఆఫ్ ద లాంగ్వేజెస్గా 3 లాంగ్వేజ్ ఫార్ములాలు చేయడం అనేది మాత్రం తెలుగు పిల్లలకి, తెలుగు రాని పిల్లలకి, తెలుగు నేర్చుకోవాలనుకున్న పిల్లలకి, అసలు తెలుగు వాళ్ళందరికీ ఉపయోగపడే ఒక మంచి స్టెప్ అని చెప్పవచ్చు.